టీడీపీ వర్గాల దాడులతో యుద్ధభూమిగా మారిన తాడిపత్రి భయంతో బిక్కుబుక్కుమంటుంది. దాడులపై సీరియస్ అయిన జిల్లా ఎస్పీ కేంద్ర బలగాల్ని రంగంలోకి దించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్లకు వెళ్లే రోడ్లను బ్లాక్ చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పినట్లు విధ్వంసకాండ సృష్టించినట్లు వార్తలు వస్తున్నాయి. టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన వైసీపీ వర్గీయులు ప్రతిఘటించేందుకు వస్తున్న టీడీపీ వారిపై రాళ్ల వర్షం కురిపించారు. ట్రాక్టర్ లోడు రాళ్లు తీసుకొచ్చి టీడీపీ వర్గాలపై దాడులకు తెగబడ్డంతో స్పెషల్ కమాండెంట్ శ్రీనివాసరావు తన బలగాలతో వెళ్లి అల్లరి మూకల్ని చెదరగొట్టారు. రాళ్ల దాడిలో స్పెషల్ కమాండెంట్ శ్రీనివాసరావుతో పాటు పట్టణ సీఐ మురళీకృష్ణ, మరో 2 కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తాడిపత్రిలోని చింతలరాయునిపాళెంలో ఉన్న వైసీపీ ఏజెంట్లు సజీవ, అంజయ్, మరో 4 కలిసి టీడీపీ ఏజెంట్ భాను, ఆ పార్టీ వర్గీయుడు మోహన్లతో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహంతో రగిలిపోయారు. టీడీపీ నాయకుడు సూర్యముని అనుచరులు వైసీపీ ఏజెంట్ సంజీవ్ను నిలదీగా అతను ఎమ్మెల్యే పెద్దారెడ్డి దృష్టికి తీసుకువెళ్లాడు. ఎమ్మెల్యే ఆవేశంతో ఊగిపోయి నా వర్గీయుడినే ప్రశ్నిస్తారా అని తన అనుచరులతో సూర్యముని ఇంటి వద్దకు వెళ్లి రాళ్ల దాడికి దిగారు. తమ వర్గీయుడి ఇంటిపై రాళ్ల దాడి జరిగిందని తెలియగానే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సూర్యముని ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు. దాడుల్ని నిరసిస్తూ రాస్తారోకో చేపట్టారు. పోలీసులు అడ్డుకుని వెళ్లిపోవాలని చెప్పడంతో అక్కడి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోకి చేరుకున్నారు. అక్కడ వెళ్లడం గమనించిన వైసీపీ వర్గీయులు ట్రాక్టర్లతో రాళ్లను తెప్పించుకుని టీడీపీ వారిపై విసిరారు. అంతేకాదు వారిపై బాణాసంచా పేల్చారు. రణరంగంగా మారడంతో కేంద్ర బలగాలు రంగప్రవేశం చేశాయి. అల్లరి మూకల్ని చెదరగొట్టాయి. ఘర్షణలకి కారణమైన ఎమ్మెల్యే పెద్దారెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డిని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. మొత్తంగా తాడిపత్రిలో జరుగుతున్న విధ్వంస ఘటనలకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు. రైట్ గాయత్రి, మొత్తం మీద పోలింగ్ ముగిస్తున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో విస్తృత పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్పెషల్లీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో అయితే ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు బోయస్ సూర్యమణి ఇంటిపైన వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు దాడి చేసే ఫర్నిచర్ ను ధ్వంసం చేయడం, దీంతో ఆగ్రహించినటువంటి టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడికి సమాయత్తమైనటువంటి పరిస్థితి. దాదాపు స్మోక్ బాంబులతోటి వెళ్లినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టడం, ఈ సందర్భంగా టౌన్ సీఐ మురళీకృష్ణ రాళ్ల దాడిలో గాయపడినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అయితే వైసీపీ కార్యకర్తలు కూడా రెచ్చిపోయి పోలీసులకు చెందినటువంటి వజ్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో అదనపు బలగాలను రప్పించి వైసీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు తాడిపత్రి టౌన్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైన కూడా వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడులు చేశారు. దీంతో ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఎదురుదాడికి దిగారు. అప్రమత్తమైనటువంటి పోలీసులు వైసీపీ కార్యకర్తలను అక్కడి నుంచి తరిమేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి తాడిపత్రిలో అదనపు బలగాలు మోహరించాయి. 144 సెక్షన్ ని పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఎన్నికలకు సంబంధించి ఏజెంట్ విషయంలో జరిగినటువంటి ఒక చిన్న గొడవ ఇప్పుడు ఇంత పెద్ద రాద్ధాంతానికి కారణమైందనేసి ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎస్పెషల్లీ తాడిపత్రిలో ఒక రకంగా చెప్పాలంటే రౌడీజం రాజ్యం ఏలుతోంది అనేటటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. కేతిరెడ్డి పెద్దారెడ్డి అలాగే ఆయన అనుచరులు బీభత్సం
సృష్టిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణుల మీదకి దాడులకు తెగబడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే పోలీసులు అప్రమత్తమయ్యారు. 144 సెక్షన్ ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. మరోపక్క పోలీస్ 30 యాక్ట్ కూడా అక్కడ అమల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. నిన్న జూనియర్ కాలేజ్ ఆవరణలో కూడా 2 వర్గాలకు సంబంధించి అంటే అటు తెలుగుదేశం అలాగే వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున మోహరించడంతో చాలా ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. స్పెషల్ కమాండెంట్ కూడా గాయాలైనటువంటి నేపథ్యంలో తాడిపత్రి రణరంగంగా మారిందనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు కారణమైనటువంటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని తాడిపత్రిలో ఉంచకుండా వేరే ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి. సో వాళ్ళిద్దరు కానీ తాడిపత్రిలో ఉంటే మరింత రెచ్చిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళ వర్గీయులు అనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి పోలీసులు ఆ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క తాడిపత్రి మొత్తం కూడా 144 సెక్షన్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఏదో ఒక మూల నుంచి వచ్చి ఎంతో కాలంగా 2 వర్గాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి కక్షలన్నీ కూడా ఒక్కసారిగా పెళ్లిబిగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి తాడిపత్రిలో జరుగుతున్నటువంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతూ ఉన్నాయి. అక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలాంటి దాడులు జరుగుతాయనేటువంటి ఆందోళన తాడిపత్రి ప్రజల్లో కూడా నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజు.